రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా నెల్లూరులోని జీకే బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ పథకాన్ని డొక్కా సీతమ్మ అన్నదాత పేరు మీద ప్రారంభిస్తున్నామని, దీన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకుని రాబోయే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని నెల్లూరు నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ఉద్బోధించారు. కళాశాల ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పేద మధ్యతరగతి విద్యార్థినులకు ఈ భోజన పథకం ఎంతో అవసరమని, దీన్ని ఆమోదించి అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్లకు కృతజ్ఞతలని ప్రిన్సిపాల్ తెలిపారు. హోమ్ సెన్సిటీ తెలుస్తుంది మేడం, హోమ్ సెన్సిటీ తెలుస్తుంది. ఇంటర్మీడియట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఇది కమర్షియల్ గార్మెంట్ టెక్నీషియన్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు మేడం. ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ బయట ఇక్కడ మీ పిల్లలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఒక ఇన్స్ట్రక్టర్ అంటే వాళ్ళ చేత కుట్టిపించి వాళ్ళ చేతిలో ఉండాలని. అదేలేండి. అక్కడ మీరు అప్పుడు జూట్ బ్యాగ్స్ కూడా తయారు చేసేవాళ్ళు, నాకు కూడా నేర్పించారు. బ్యాగ్స్ కూడా వస్తాయి. ఓకే. అన్ని మీరు తయారు చేసి మెటీరియల్ సపోర్ట్ మేడం గారు మేడం. ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈ మెటీరియల్ డిజైన్ చేసేపోతే వందల్లో ఉన్నాయి. చాలా చేశారు. ఇంకా వేరే ప్రీవియస్ ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి పిల్లలకి. మేడం గారు చెప్పి అందరూ మేడం గారు చెప్పి ఓపెన్ చేయండి చూపించారు. ఒక్క జూట్ బ్యాగ్ తో ప్లాస్టిక్ కవర్లు ఆపుదాం, తగ్గిద్దాం, భూమాతను రక్షిద్దాం, సేవ్ ద ఎర్త్, reduce the pollution. ఇంకా చాలా ఉన్నాయి. పర్లా మన మీటింగ్. జూట్ ఈస్ క్యూట్. జూట్ ఈస్ క్యూట్. మేడం వాళ్ళ కార్ డ్రైవర్ ఉంటారు కదా, పిల్లలు రండి, పిల్లలు మేడం మేడం They know quality choice.
పార్టీ అంటే దీనికి సపరేట్ చేస్తాను సపరేట్ సార్. సార్ సార్ రండి సార్ రండి స్పాన్సర్ చేస్తూ ఈరోజు ప్రిన్సిపల్ గారు అలాగే మేడం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మంచి మంచి ఐటమ్స్ ఇక్కడ ముఖ్యంగా ఫ్లవర్ పాట్స్, అలాగే పెళ్ళిళ్ళకి మనము ఈ కొబ్బరి బోండాలు ఇస్తాం కదా, బాటిల్ని ఎలా డెకరేట్ చేయాలి, అలాగే కొబ్బరి గిన్నెల్ని ఎలా చేసి వాళ్ళని రేపు అంటే ఈ కోర్స్ అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ దాంట్లో మేడం గారిని అలాగే బెస్ట్ విషెస్ తెలియజేసిన ఇంత మంచి గిన్నెని ఆదర్శంగా తీసేసి తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ముఖ్యంగా ఈనాటి బాలలే రేపటి పౌరులందరికీ కూడా తెలుసు, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి పునాది స్ట్రాంగ్గా ఉంటేనే బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలు ఎక్కడో కూడా ఇబ్బంది పడకుండా బాగా చదువుకోవాలి, వాళ్ళు బాగా చదువుకోవాలంటే వాళ్ళు కట్టునిండా తినాలి అన్న ఉద్దేశంతో 10th వరకు మాత్రమే ఉన్న మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని గతంలో అయితే మనం చాలాసార్లు చూసాము. రాజకీయ నాయకుల పేరుతో అన్ని కార్యక్రమాలు లేకపోతే ఏ పథకాలైనా ఉండేవి, కానీ ఈరోజు అలా కాకుండా రాజకీయాలకు అతీతంగా ఎవరైతే ఆ పర్టిక్యులర్ దీంట్లో సేవ చేశారో వాళ్ళ పేరుతోనే కార్యక్రమాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మిడ్ డే మీల్స్ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, మీరు చదువుకున్నప్పుడు మేము చదువుకున్నప్పుడు కూడా డొక్కా సీతమ్మ గారి కోసం ఒక ఆవిడ సంబంధించి ఒక లెసన్ ఉండేది. అంతర్వేదిలో ఆవిడ ఏ టైంలో అర్ధరాత్రి పెట్టినా సరే కాదనకుండా అప్పటికప్పుడైనా వండి పెట్టే ఒక గొప్ప అన్నదాత ఆవిడ. అలాంటి ఆవిడ పేరుతో ఈరోజు జూనియర్ కళాశాల పిల్లలు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈరోజు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం ముఖ్యంగా ఈ ప్రోగ్రాం మన ఐటీ శాఖ మంత్రులు అలాగే విద్యాశాఖ మంత్రులైన శ్రీ నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఎంత రుణభారంతో ఉన్నా సరే ఈ పిల్లల్ని ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా గతంలో 10th వరకే ఉన్న సర్వేపల్లి ఈ స్టూడెంట్ కిడ్స్ ప్రోగ్రామ్ని కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ కిట్ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈరోజు ఇంటర్ చదివే పిల్లలందరికీ కూడా ఈ స్టూడెంట్స్ కిట్స్ ఏర్పాటు చేయడం కూడా మా కూడా చెప్పింది, మాకు కిట్స్ ఏర్పాటు చేశారని చెప్పి, అలాగే ఈరోజు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేయడంతో పాటు గతంలో ఎక్కడో మనం చూడలేదు, కార్పొరేట్ స్కూల్స్లో మాత్రమే చూసాము స్టూడెంట్ టీచర్ మీట్ పేరెంట్ టీచర్ మీట్ అనేది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది ఒక డే పెట్టి నెలలో ఒకసారి పెట్టి వాళ్ళ స్కూల్కి రమ్మని చెప్పి వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఉంది. గతంలో మీరు ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్లో చూసారా? లేదు. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా స్టూడెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి గత నెలలో మనం చూసాము. దాదాపుగా గవర్నమెంట్ స్కూల్స్లో 35 లక్షల మంది పిల్లలు చదువుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఒక 70 లక్షల మంది. వీళ్ళందరితో ఇంటరాక్షన్లో కేవలం టీచర్స్ అంతవరకే కాకుండా రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయితేనే కదా ఆ స్కూల్స్లో ఏం లోపాలు ఉన్నాయో తెలుస్తుంది అనే ఉద్దేశంతో రాజకీయ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక 50 మంది ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు బోల్ చేసి ఈ సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల అందరి పిల్లలు కూడా టెక్స్ట్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ ప్లస్ స్కూల్ బ్యాగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. స్కూల్ కిట్స్ తీసుకున్న పిల్లలు ఎవరైనా దీనికి సంబంధించి ఇంటరాక్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్ కిట్స్ నేను మాట్లాడబోతున్న అంశము స్టూడెంట్ కిట్. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం వలన చాలా మంది మధ్యతరగతి పేద విద్యార్థులకు ఖర్చుతో కూడుకొని ఉండడం వలన చాలా మంది విద్యార్థులు తమ చదువును మధ్యలో నిలిపివేస్తున్న ఈ సమయంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకం వలన చాలా మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. గతంలో 10వ తరగతి ఉన్నంత వరకు
ఈ సంవత్సరం నుండి మా ఇంటర్మీడియట్ విద్యార్థులకు జీవితాల్లో వెలుగులు నింపిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మా విద్యార్థులందరూ తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఈ రోజు తమ అమూల్యమైన సమయాన్ని మా విద్యార్థుల కోసం కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. పర్యటన చేస్తూ ఏ విధంగా పేద విద్యార్థులు పేద పిల్లలు ఆయన ఎక్కడైతే ఇస్కాన్ మందిరాలు వచ్చానో వాళ్ళు ఈ 2 కార్యక్రమాలు వాళ్ళు వచ్చి కనీసం ఇస్కాన్ మందిరం దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎవరు కూడా ఆకలికి బాధపడకుండా వాళ్ళకి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది మన సమాజ సేవ ఒకటి. రెండోది, నేను వచ్చి కూర్చున్నప్పుడు మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నాను. ఈ విద్యార్థులకు ఇది విద్యార్థులు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్నప్పుడు మత్తు పదార్థాలు అలవాటు అయినట్లు దాని బయటికి రాలేదు, వాళ్ళ జీవితాలు పనికి రాకుండా పోతే. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒత్తిడి నుంచి ఆందోళన నుంచి బయటికి రావాలంటే జీవితం అన్న తర్వాత అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, అబ్దుల్ కలాం గారు జీవితాల తర్వాత ఎత్తుపాదాలు ఒడిదుడుకులు అనేవి వస్తున్నాడు, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఇది సహజం. కానీ దీన్ని తట్టుకోవడానికి మనకు కొంత క్రమశిక్షణతో కూడిన జీవితం. ఈ భగవద్గీతలో భగవంతుడు రోజు సమయాన్ని కేటాయించి ఎవరైతే ప్రతిరోజు కూడా ఏ విధంగా మమ్మల్ని హరే కృష్ణ పీపుల్ అంటారు, ఎవరు ఏ మతాన్ని చెప్తే వాళ్ళు ఆ విధంగా అలాను. కానీ రోజు కూడా వాళ్ళు సమయాన్ని కొంత విద్యార్థులు మనసు ఎదగడానికి మంత్ర విషయాలు మన అనాది కాలంగా విష్ణు అందరూ కూడా ఎంతో ఇప్పుడు విదేశాలందరూ కూడా ఏ విధంగా చూస్తున్నారు. ఇంటర్నేషనల్ యోగా డే ఈ ప్రపంచం అంతా కూడా ఇస్కాన్ అంటేనే కేవలం భారతదేశానికి పరిమితమైంది, హిందువులకు పరిమితమైంది కదా. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం భగవద్గీతలో మనోవిజ్ఞానం, తర్వాత మనోవికాసం, మనశ్శాంతి, తర్వాత మనస్సు ఉల్లాసంగా ఉండడం. మీకు తెలుసుంటుంది, నేను తిరుపతిలో MBBS చదువుకుని అమెరికాలో MD చేసి ఆయన ఈ ఉద్యోగంలోకి వచ్చారంటే మాకు ఈ 2 సేవలు చేసే అవకాశం. వాటి భోజనాలు చేస్తే అందరికీ తెలుసు, ఆ భోజనాలు లేకుండా మన జీవితం గడిచేది లేదు. కానీ అది ఒక శరీరానికి ఒక అవసరం, మనసు ఎదగడానికి మనం ఆధ్యాత్మిక జ్ఞానం, తర్వాత ధ్యానం ముఖ్యం. ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మీరు ఈ టౌన్లో చూస్తూ ఉంటారు, నగర కీర్తన చేస్తూ ఉంటాం. సంవత్సరంలో ఒకసారి పెద్ద ఎత్తున రథయాత్ర చేసి 100,000 మంది అంతా ఊళ్ళో భగవన్నామ సంకీర్తన చేస్తూ ప్రసాదాలు పంచిపెడతాం. సో నేను ముగిస్తూ మీకు చెప్పదలుచుకునేటువంటిది నిజంగా భగవద్గీతనే ఈ నిత్య జీవితంలో కొద్దిగా ఆ జ్ఞానం యోగం అలవాటు చేసుకున్నట్లయితే ఈ మనసు వికసించేటువంటి అవకాశం ఉంది. మీరు మీ యొక్క జీవితంలో మీకు ఉండేటువంటి టార్గెట్స్, లక్ష్యాలు, మీకు ఉండేటువంటి గోల్స్ ఇవన్నీ అచీవ్ చేసుకోవాలంటే కొద్దిగా మనకి భగవద్గీత నుంచి విషయాలు తెలుసుకుంటే అవసరం కూడా ఉంది. మీరు ఈ మధ్యాహ్న భోజనంలో